చిలకలూరుపేట నియోజకవర్గంలో గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. ప్రజల్లో నుంచి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ప్రజలు తాము మోసపోయాము, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్మి ఓట్లేసి ఈరోజు అనుభవిస్తున్నామని చెప్పి పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతాంగం కానీ అభిప్రాయపడతా ఉన్నారు. ఇది చూసి ఓర్వలైనటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులైతేనేమి, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మరియు ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి పత్తిపాటి పుల్లారావు అవినీతి ఊబిలో కూరుకుపోయాడు. ఆయన భార్య ఈ చిలకలూరుపేట నియోజకవర్గాన్ని దోచుకుంటా ఉన్నారు. వాళ్ళ ప్రతిష్ట రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. ప్రజలందరూ కూడా వాళ్ళని ఈ రకమైనటువంటి దోపిడీ చేసుకుంటున్నారని చెప్పి అసహించుకునేటువంటి పరిస్థితి చిలకలూరుపేట నియోజకవర్గం వచ్చింది. ప్రజల యొక్క దృష్టి మరల్చాలనే ఉద్దేశంతో నిన్న మధ్యాల గ్రామంలో బ్రహ్మాండంగా గడప గడపకి వైఎస్ఆర్ కార్యక్రమం జరిగింది. ప్రజలు కూడా బాగా వచ్చారు, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. గ్రామం అంతా కూడా ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారి విగ్రహానికి ఎవరో గోంగూర పూశారు అని చెప్పి పుల్లారావు గారు చెబుతా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక లక్ష్యం లేదు, దిశ లేదు అని చెప్పి కూడా ఆయన మాట్లాడటం జరుగుతోంది. ప్రజాదరణ లేనటువంటి నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పి కూడా ఆయన అన్నాడు. ఇక్కడ ప్రజాదరణ లేనటువంటి నాయకుడు పుల్లారావు తప్ప మరొకరు లేరు. ఆయన ప్రజాదరణ లేకుండానే ఎన్నికల్లో ఆయన నైపుణ్యం ఉపయోగించి డబ్బుతోటి ఏదో గట్టెక్కుతా ఉన్నాడు. దాన్ని చూసి ప్రజాదరణ ఉంది అని అనుకుంటా ఉన్నాడు. అదంతా ఆయన భ్రమ. ఆయన ప్రజాదరణ ఈ రోజు తెలుసుకుంటే ఆయనకు నిజంగా కనుక ప్రజాదరణ ఏమాత్రం ఉందో చూసుకోవాలనుకుంటే మరి ఆయన ఈరోజు పరీక్ష చేసుకుంటే మేము కూడా దానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజాదరణ కోల్పోయినటువంటి నాయకుడు పుల్లారావు తప్ప ఈ నియోజకవర్గంలో గాని ఈ జిల్లాలో గాని మరొక నాయకుడు లేడు. అటువంటి పుల్లారావు గారు ఆయన చెబుతా ఉన్నాడు, ప్రజాదరణ లేని నాయకులు ఎవరో ఇటువంటి పనులు చేపించారని చెప్పి ఆయన చెబుతా ఉన్నాడు. ఎన్టీ రామారావు విగ్రహానికి గోంగూర పూజాల్సినటువంటి అవసరం ఎవరికీ లేదు. ఎన్టీ రామారావు గారి మీద అందరికీ గౌరవం ఉంది. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి అగౌరవపరిచే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఆ కార్యక్రమం చేసేటటువంటి వాళ్ళు కాదు, చేయబోరు కూడా. ప్రభుత్వం మీ దగ్గర ఉంది, విచారణ చేయండి. మేమంటా ఉన్నాం, నువ్వే ప్రజాదరణ కోల్పోయి అవినీతి ఊబిలో కూరుకుపోయి నువ్వే చేపించావు. ఎన్టీ రామారావు గారి విగ్రహానికి గోంగూర పూసావు, అది పూసావు, ఇది పూసావు. ప్రజల దృష్టి మరల్చి ప్రజలను రెచ్చగొట్టి నీ వైపును ఉంచుకోవడం కోసం ఒక ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఇంకోటి కూడా చెప్పావు నువ్వు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఎన్టీ రామారావు గారి జోలికి వస్తే మాడి మసిగిపోతారని. నీ మాట కనుక ఏదైనా శక్తి ఉంటే మొట్టమొదటగా మాడిపోవాల్సినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎన్టీ రామారావుకు అన్యాయం చేసింది, ఎన్టీ రామారావుకు ద్రోహం చేసింది, పిలిచి పిల్లనిస్తే ఎన్టీ రామారావుని చంపేసింది చంద్రబాబు నాయుడు తప్ప మరొకళ్ళు కాదు. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి కూడా ఎన్టీ రామారావుకు ద్రోహం చేయలా. ద్రోహం చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తప్ప ఎన్టీ రామారావు ద్రోహం చేసినటువంటి వాళ్ళు ప్రతిపక్షంలో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ ఈనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు ఎప్పుడూ కూడా చేయలేదు. నీ మాటకి ఏదైనా శక్తి ఉంటే అది మాత్రం జరిగేది చంద్రబాబు నాయుడుకు తప్ప మరొకటి కాదు. నువ్వు అన్నది కూడా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంటుంటావని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం. నీకు కూడా తెలుసు కదా, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రిగా దించింది. అంతకంటే ద్రోహం ఇంకే రాష్ట్రంలో ఏముండదు కదా. ఏ మంచికి కూడా సొంతంగా పార్టీ పెట్టుకుని ఎమ్మెల్యేలను గెలిపించుకుని ముఖ్యమంత్రి అయితే ఆ ముఖ్యమంత్రి పదవుల నుంచి దించేయడం కంటే ద్రోహం ఏమైనా ఉంటుందా? కాబట్టి పుల్లారావు గారు మీరే గోంగూర రాపించారు, మీరే ఈ జనాన్ని రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఇంకొకటి, మా వాళ్ళు గ్రామంలో ఫ్లెక్సీలు కట్టుకున్నారు రాత్రి.
ఫ్లెక్సీలు కట్టుకుంటే మా కార్యక్రమం ఒక పక్కన జరుగుతూ ఉంది. నువ్వు పంపించినటువంటి దుండగులు, నీకు అనుచరులు, నీకెవరైతే సంఘ విద్రోహ శక్తులు అనుచరులుగా ఉన్నారో, కేసుల్లో ముద్దాయిలుగా ఉండి శిక్షలు పడి ఉన్నారో ఆ ఫ్లెక్సీలు కోశారు. అంటే నువ్వేమో నేషనల్ హైవే మీద ఫ్లెక్సీలు పెట్టి నెల్లు సంవత్సరం 2.5 సంవత్సరాల నుంచి నీ బొమ్మ ప్రతినిత్యం చిలకలూరుపేటలో చూడాల్సిందే. నువ్వు మాత్రం నీకు ఎక్కడా కూడా పర్మిషన్స్ ఉండవు. నీ బొమ్మ, కొంతకాలం నీ భార్య బొమ్మ, ఇద్దరు బొమ్మలు చిలకలూరుపేట నిండా అతికిచ్చారు. మొత్తం మీకేమి పంచాయతీ రూల్స్ వర్తించవు, మున్సిపాలిటీ రూల్స్ వర్తించవు, సుప్రీంకోర్టు డైరెక్షన్ వర్తించదు, హైకోర్టు డైరెక్షన్ వర్తించదు. నీ ఇంటి ఎదురుగా, నీ బజార్ ఎదురుగా నేషనల్ హైవే మీద పెద్ద ఫ్లెక్సీ కట్టించావు. అది చూస్తూ నడుపుతూ యాక్సిడెంట్లు జరుగుతా ఉన్నాయి పుల్లారావు గారు. అట్లాగే నసరావుపేట రోడ్లో నీ అనుచరుడు ఉన్నాడు. అక్కడ సంత ఎదురుగా నీ యొక్క ప్రోత్సాహంతో 3 పువ్వులు 6 కాయలుగా కోట్లు సంపాదించుకునేటువంటి సంతకు సంబంధించినటువంటి వ్యక్తి చేత రోడ్డుకు అడ్డంగా పెద్ద గడ్డర్స్ వేపించి ఒక ఆర్చి కట్టించావు. ఎందుకంటే నీ ఫ్లెక్సీ పెట్టించడం కోసం. అది చాలదన్నట్టుగా నీ నిలువెత్తు బొమ్మ వేయాలని చెప్పి అక్కడ ఒక పెద్ద గడ్డర్స్ తోటి, ఐరన్ గడ్డర్స్ తోటి నిర్మాణం చేశావు. ఇవన్నీ నువ్వు చేయించి మా వాళ్ళు మేమందరం వస్తున్నామనే ఉద్దేశంతో ఫ్లెక్సీలు కడితే గంట కూడా ఓర్చుకోకుండా ఆ ఫ్లెక్సీలన్నీ కూడా నిట్ట నిలువుగా కోసేపించావే. ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉందా? నీదా దుర్మార్గం, ఇంకెవరిదన్నా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా దుర్మార్గం చేయటం కానీ ఎప్పుడైనా ఉందా ఈ నియోజకవర్గంలో? 2.5 సంవత్సరాల నుంచి నువ్వు నీ భార్య చేసేటువంటి దుర్మార్గాలకి అంతుందా? వసూలు చేసేటువంటి దోపిడీకి అంతుందా? ఈ రకమైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తూ ఎదుటి వాళ్ల మీద నెప వేయడం కోసం ప్రయత్నం చేస్తున్నామంటే ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. తక్షణమే ఎన్టీ రామారావు గారి విగ్రహానికి గోంగూర పూసిన వాళ్ళు ఎవరో, మా ఫ్లెక్సీలు కోసిన వాళ్ళు ఎవరో, నువ్వు నిజంగా గనక చిత్తశుద్ధితో గనక పనిచేస్తా ఉంటే ప్రభుత్వం నీది, నువ్వు మంత్రిగా ఉన్నావు, తక్షణమే తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నావు.